ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ధమాకా హిట్ తర్వాత రవితేజ శ్రీలీల మరొకసారి జతకట్టిన సినిమా మాస్ జాతర 31st రిలీజ్ అవుతోంది. రిలీజ్ కి ఇంకా 20 రోజులుండగానే ప్రమోషన్ మొదలెట్టేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూను లేటెస్ట్ గా డ్యూయట్ ని రిలీజ్ చేశారు. థర్డ్ సాంగ్ ఎలా ఉందో చూద్దామా. మాస్ జాతర నుంచి వచ్చిన 3 పాటలు దేనికవే అన్నట్టున్నాయి. లేటెస్ట్ గా విడుదల చేసిన చిట్టి చిలక చిన్న మొలక సాంగ్ ను ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అబ్దుల్ వహాబ్ బీమ్స్ పాడడం విశేషం. ఈ సాంగ్ ను దేవరాయిగా బీమ్స్ ట్యూన్ అందించగా శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ ఇచ్చాడు. మాస్ జాతర నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ ఓలే ఓలేలో అసభ్య పదాలున్నాయన్న విమర్శలపై రవితేజ స్పందించాడు. విమర్శలు చేసేవారు పాటలోని కొన్ని పదాలను మాత్రమే చూస్తున్నారని, ఆ తర్వాత వచ్చే డైలాగ్స్ ను చూడడం లేదన్నాడు. సినిమా చూశాక పాట వెనుకున్న అసలు కథ అర్థమవుతుందని అన్నాడు. ఓలే ఓలే సాంగ్ పై దర్శకుడు భాను భోగవరపు వివరణ ఇస్తూ గ్రామంలో జరిగే ఉత్సవాల్లో చిన్న చిన్న కథలను పాటలుగా చెబుతూ ఉంటారని, అవి తిట్టుకున్నట్లు అనిపిస్తుంది గానీ వాస్తవానికి వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడుకుంటారని అన్నాడు. ఇక ఫస్ట్ సాంగ్ తూ మేరీ లవర్ తో టెక్నాలజీని వాడుకున్నాడు. రవితేజ మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ కాంబోలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. మాస్ రాజాకు కలిసొచ్చిన చక్రీ వాయిస్ ను ఏఐతో రీక్రియేట్ చేసి పాడించారు. ఇలా దర్శకుడు కొత్తవాడైన మ్యూజిక్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి 3 రకాల పాటలతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు.